సినిమా హాళ్ల ఇష్యూ సంబంధించి మనం చర్చించుకున్నాం. అయితే పవన్ కళ్యాణ్ దాని మీద చాలా సీరియస్గా తీసుకున్నారు, తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో సినిమా హాళ్లు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, నిర్మాతలు పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఏం కొనసాగుతుంది, ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు చందు జనార్దన్ గారు, వారితో మాట్లాడి ఆ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే చందు గారు, ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా మనం చూసినట్టయితే హరిహర వీరమల్లు ప్లస్ ముఖ్యంగా 5వ తారీఖు థగ్ లైఫ్, ఆ తర్వాత 12వ తారీఖు హరిహర వీరమల్లు రిలీజ్కి సిద్ధంగా ఉన్న క్రమంలో సినిమా హాళ్ల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో వెలుగు చూసేటువంటి సంఘటనలు ఏంటి, నిజానికి గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకుంటుంది, తీసుకోబోతుంది అంటే దానికి మీరేం సమాధానం చెప్తారు? తప్పనిసరిగా వాలి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గిఫ్ట్ ఇచ్చినట్టుగా అది అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రిటర్న్ గిఫ్ట్ స్వీకరిస్తున్నట్టు, ధన్యవాదాలు చెప్తున్నట్టుగా ఒక ప్రకటన చూసాం. దాని మీద ఒక 5-6 అంశాల మీద, సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశంలో సినిమా థియేటర్ల తనిఖీలు, ధరలకు సంబంధించి, అదేవిధంగా వసతులకు సంబంధించి, అసలు ఆ నలుగురు వెనక ఎవరున్నారు, ఆ నలుగురు బంద్కి పిలిపించారా లేదా, ఆ నలుగురు యొక్క పాత్ర ఏంటి, ఏదైతే వార్తలు వచ్చినాయో హరిహర వీరమల్లుని ఆపుదల చేయాలి, ఇబ్బంది పెట్టడం కోసమే ఆ కార్యక్రమం జరిగింది అనేది మనం చూసాం. ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. దాన్ని ఏదైతే దిల్ రాజు స్పష్టత ఇచ్చారో, జనసేన నాయకుడే దాని వెనక ఉన్నాడు. దాని మీద అమలాపురం సంబంధించిన సమావేశంలో జనసేన నాయకుడు పాల్గొని దాని అంతా కూడా కర్త కర్మ క్రియ సత్యనారాయణ మాత్రమే అనేది దిల్ రాజు ప్రకటించారు. దాని మీద దిల్ రాజు మీద అతను సత్యనారాయణ తిరిగి ఛాలెంజ్ చేసే నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆ నలుగురిలోనే దిల్ రాజు ఉన్నాడు. ప్రధానంగా దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి ద్వారా ఈ కార్యక్రమాలని నిర్వహించారు, నేను ఏ విచారణకైనా సిద్ధం, నిరూపించడానికి సిద్ధం అనే సవాల్ అనేది సత్యనారాయణ విసరటం జరిగింది. ఇది మొత్తంగా చూసుకుంటే ఇది సీరియస్ అంశంగానే పవన్ కళ్యాణ్ గారు దీన్ని గమనించారు. ఎందుకంటే దిల్ రాజు వర్సెస్ అక్కడ ఎగ్జిబిటర్కి కొనసాగిన ఏదో ఒకళ్ళనొకళ్ళు సవాళ్ళు విసురుకున్న, మొత్తంగా అది ఏదైతే జనసేన సంబంధించిన నాయకుడిగా దిల్ రాజు చెప్పారో వారిని పార్టీలో నుంచి పక్కన పెట్టడం, బాధ్యతల నుంచి పక్కన పెట్టడం, తర్వాత విచారణ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏదైతే ఫిలిం శాఖకు సంబంధించి దాని మీద అసలు ఆ బంద్కి ఏ విధంగా ముందుకు పోయారు, దాని మీద ఆ శాఖల ద్వారా పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వమని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ నివేదిక తయారైంది, నివేదిక వారి టేబుల్ పైన ఉన్నది ఇప్పుడు. ఆ నివేదిక ఈ సందర్భంలో అసలు ఈ లోపుగా ఈ జరిగిన ఈ 5-6 రోజుల్లో పెద్దలైన నిర్మాతలు ఏం చేశారు, ఒకటి రిటర్న్ గిఫ్ట్ గా స్వీకరించిన అనంతరం మొదటిగా అల్లు అరవింద్ వారు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. దీంట్లో ఆ నలుగురిలో నేను లేననేది ప్రకటించారు. దాని తర్వాత దిల్ రాజు మాట్లాడారు. దిల్ రాజు సంబంధించి దాంట్లో ఏదైతే సినిమా థియేటర్ల బంధు ప్రకటన ఉందో అది నాకు సంబంధం లేదు, అసలు ఆ చర్చలు జరిగినప్పుడు కూడా నేను లేను అనేది దిల్ రాజు అనేది స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా దీనికి సంబంధించిన అంశంలో నటి కుమార్ గారు మాట్లాడారు, సినిమా ఇండస్ట్రీ. అదే విధంగా దాని మీద నారాయణమూర్తి మాట్లాడారు. నారాయణమూర్తి గారు మాట్లాడుతూ అంటే ఆ అంశానికి సంబంధించిన ఖండించినట్టుగా ఉంది. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ స్థాయి నాయకుడు భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ గారు అనేది ఒకటి గౌరవం మాకు ఉంది అంటున్నారు. కానీ ఇలా చేయడం దుర్మార్గం అంటాం, కొద్దిగా హార్డ్ వర్డ్ లా ఉంది. అంటే ఆయన మాట్లాడే విధానం అలా ఉంటుందా, లేకుంటే నిజానికి అంత హార్ష్ గా మాట్లాడినట్టుగా కొంతమంది అభిమానులు, ముఖ్యంగా అంటే వామపక్ష భాష అది. అంటే ఒక విషయాన్ని ఖండించటం, అదేవిధంగా దాన్ని ఆమోదించడం, తీర్మానించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం మనం. వామపక్ష పార్టీల యొక్క తీర్మానాలు కానీ సమీక్షలు కానీ ఒక అంశాన్ని వ్యతిరేకించడాన్ని ఖండించడం అంటారు, దాన్ని తీవ్రంగా ఖండించడం అనేది కూడా అంటారు. దాన్ని ఎందుకంటే ఆ విధానమైన స్క్రిప్ట్, ఆ విధానమైన భాషతో వారు ఆ వాడుక భాషని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. కాబట్టి ఏంటంటే ఆ అంశాన్ని తాను ఖండిస్తాం, అంటే ఆ భావ ప్రకటన అనేది ఉంటది ఎవరికైనా. ఒక ప్రముఖ వ్యక్తి, అదేవిధంగా నిర్మాత ముఖ్సూటిగా మాట్లాడే తత్వం నారాయణమూర్తి గారికి ఉంది. ఈ విధానంలో చూసుకున్నట్టయితే నారాయణమూర్తి గారు ఆ అంశాన్ని ఏదైతే
వ్యవధి 12 రోజుల లేకపోతే 18 రోజుల, 3 వారాలు లేదంటే 2 వారాలు, ఈ విధానమైన ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఆయన చేశారు. బంద్కి ముందు ఎన్ని రోజులుగా నోటీస్ ఇవ్వాలి, అదేవిధంగా సినిమా డేట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఈ రెండింటికి సంబంధించిన అంశాలు మాట్లాడుతూ ఆ విధానాన్ని ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించిన అంశంలో ఆయన ఖండిస్తున్నట్టుగా మాట్లాడారు. ఆ అంశం మీద దుర్మార్గం అనేది కూడా మాట్లాడారు. అంటే వారి భావం ఏదైనా వారు పవన్ కళ్యాణ్ గారి పట్ల చూపించిన గౌరవం మాత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో కలిపి ఆ స్థాయి గౌరవాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అంశాలు చూసుకున్నప్పుడు బంద్కు సంబంధించి కానీ, ఎగ్జిబిటర్ల సమస్యలు కానీ, డిస్ట్రిబ్యూటర్ల సమస్య కానీ, పర్సంటేజ్ సంబంధించిన వ్యవహారం మీద కానీ వారు కొన్ని అంశాలు తెర మీద తీసుకొచ్చారు. ఏదైతే కింద స్థాయి ఎగ్జిబిటర్లు నష్టపోతా ఉన్నారో ఆ నష్టం నివారణ కోసం వారు డిమాండ్ చేయొచ్చు, వారు ప్రయత్నాలు చేయొచ్చు, ఎగ్జిబిటర్లు వారు ఆందోళన కూడా చేయొచ్చు, నిరసన కార్యక్రమాలు కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఆ నలుగురు దీనికి ప్రధాన కారణం. ఆ నలుగురు ద్వారానే ఎగ్జిబిటర్లు తద్వారా డిస్ట్రిబ్యూటర్లు బంద్కి కాల్ఫర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిరంజీవి మన పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి అవరోధం కలిగించడానికి, ఇబ్బందులు కలిగించడానికి మాత్రమే ఈ బంద్ పిలుపునిచ్చారనే నేపథ్యం అక్కడ ఉంది. మొదటిగా జరిగిన సందర్భంలో పూర్తిగా రాలేదు బయటికి. తర్వాత ఏదైతే దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ ద్వారా అక్కడ స్థానిక జనసేన నాయకులే ప్రధాన పాత్ర అని చెప్పడం, ఆ జనసేన నాయకులు మాట్లాడుతూ దానికి సంబంధించి పూర్తి బాధ్యత శిరీష్ రెడ్డిది, దీనికి సంబంధించి వెనక నుండి చేయించింది కానీ ముందు నుంచి చేయించింది కానీ దిల్ రాజు అనే ప్రకటన వారు జనసేన నాయకులు అనేది చేశారు. ఇక్కడ దీంట్లో ఆ నలుగురు పాత్ర ఏంది, దిల్ రాజు పాత్ర ఏంది, లేదా స్థానిక నాయకత్వం జనసేన నాయకుడు సత్యనారాయణ యొక్క పాత్ర ఏంది అనే దాంట్లో వారి దగ్గర నివేదికలో ఇప్పటికే రెడీ అయిన నివేదిక వారి యొక్క టేబుల్ మీద ఉంది. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి నివేదిక పూర్తి స్థాయి విచారణతో తన నివేదిక ఇవ్వమన్నదో ఆ నివేదిక అనేది పూర్తి స్థాయిలో నివేదిక తయారైంది. ఇదే కాకుండా అనేక సమస్యల మీద కూడా రిటర్న్ గిఫ్ట్ గా వారు స్వీకరిస్తూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎగ్జిబిటర్లు, థియేటర్లు, నాయకత్వం, అదేవిధంగా సినిమా థియేటర్ల సమస్యలు వీటన్నిటి మీద కూడా వారు విచారణ జరిపి దాని ముందు తీసుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అదే ముఖ్య ప్రధానంగా చంద్ర ఇప్పుడు ప్రముఖ నిర్మాత అయినటువంటి సి కళ్యాణ్ కానివ్వండి, సీనియర్ నిర్మాత దర్శకులు అయినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, ఇలా పలువురు ప్రముఖులు చాలా సీనియర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమాని ఆపేంత దమ్ము, ధైర్యం అనేది ఒక బేసిక్ నిర్మాతలకు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి, ఎగ్జిబిటర్లకు కానీ ఉందా? ఇది అంతా ఏదో రూమర్ లాగా వచ్చింది, దీన్ని ఖండించకపోవడం తప్పు, కానీ నిజానికి అది వాస్తవం కాదు అనే విధంగా మాట్లాడారు. ఈ యొక్క కామెంట్స్ వల్ల హరిహర వీరమల్లు టీం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానీ ఏమైనా కొద్దిగా చల్లబడేటువంటి అవకాశం ఉందా? దాని మీద ఈ యొక్క రిటర్న్ గిఫ్ట్ పేరు మీద తీసుకునే చర్యల్లో తీవ్రత తగ్గే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ తప్పనిసరిగా ఏదైతే దమ్ము, ధైర్యం ఆ నలుగురికి ఉంది. ఎందుకంటే ఆ నలుగురిలో ఒక ముఖ్యుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. కాబట్టి తన వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే భావన, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారనే భావన దిల్ రాజు గారికి ఉండి ఉంటది. కాకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమస్య ఏ విధంగా ఉంది, సమస్య వైపుగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనే వైపుగా ఆలోచిస్తా ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్ర ప్రభుత్వంతో విభేదాలు కానీ గొడవలు కానీ లేవు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో పెద్దలు చిరంజీవి గారితో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారికి ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవం, ఆ కార్యక్రమంలో మొదటి నుంచి ఆఖరి దాకా వారు చిరంజీవి గారికి ఇచ్చిన గౌరవాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ గౌరవాన్ని మనం మంత్రముగ్ధ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటది. అటువంటి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు చాలా గౌరవప్రదంగా ఉంటూ సినిమా పెద్దలంటే ముందుకు పోయే పరిస్థితి ఉంటది. ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఆ నలుగురిలో నిర్మాతలు వీళ్ళు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రధాన భూమిక వహిస్తున్న నిర్మాతలు, ఆర్థికంగా పూర్తి స్థాయి బలవంతులైన ఈ నిర్మాతలు చాలా గట్టి ఆర్థిక స్థాయితో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే భారతదేశం మొత్తం బాలీవుడ్ స్థాయి సినిమాలు కూడా వీళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ముందుకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఆ నలుగురు ప్రయత్నం చేశారా, చేయలేదా, వారి పాత్ర ఏంది, ఏ విధంగా ముందుకు పోయింది అనే అంశం తప్పనిసరిగా
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నివేదికలో తేటతెల్లం అయ్యే పరిస్థితి ఉంది. ఓకే. దాని తద్వారా తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారితో ఏ విధంగా ముందుకు పోవాలి అనే అంశం మీద కూడా ఉంది. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇవన్నీ పరిణామాలు మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం వ్యక్తితోటి ఆయన సినిమా విషయంలో ఇలా చేయడం తప్పు అనే భావన ఈ యొక్క నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్ కలిగి ఉంటుందని మీరు భావిస్తున్నారా? అంటే నేను అనుకోవటం ఏదైతే ఆ నలుగురు నిర్మాతలు ఒక హెచ్చరిక చూపించాలి దీన్ని సినిమా ఇండస్ట్రీలో తమ యొక్క పాత్ర, తమ యొక్క నియంత్రణ ఈ విధంగా ఉంటుంది. ఏదైతే ఒక పెద్ద స్థాయి డిస్ట్రిబ్యూటర్స్ ఒక 20-30 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పటిష్టమైన వ్యాపారంలో ముందుకు పోతూ వాళ్ళ పడ్డ కష్టం అనిర్వచనీయమైనది. కాకపోతే ఇక్కడ వచ్చిన ఇబ్బంది వల్ల నియంత్రణ విధానం పెరిగిపోయింది, ఆ స్థాయి పెరిగిపోయింది, ఆ పటుత్వం అనేది పెరిగిపోయింది. ఏ సినిమా అయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉండటంతో ఎవరైనా సరే వారి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు వాళ్ళ ద్వారా కాకుండా ఇతరుల ద్వారా డిస్ట్రిబ్యూషన్ వైపు పోయి ఉంటే ఈ విధానాన్ని తమ యొక్క పటుత్వాన్ని చూపించేందుకు హెచ్చరికగా చూపించే ప్రయత్నం చేసి ఉంటారనేది కొంతమంది విశ్లేషకులు అనేది చెప్తా ఉన్నారు. కాకపోతే అది రివర్స్ అయింది, బూమరాంగ్ అయింది. ఏ నేపథ్యం అది అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యక్తులతో కూడా చెలగాట మాటమే కాకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేతలను కూడా ఒక హెచ్చరిక చేసి ముందుకెళ్లే పరిస్థితి. దీంట్లో ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ఆ ఛానల్లో కూర్చొని 4 విశ్లేషణ చెప్పే శిష్టాన్ని కూడా వాళ్ళ యొక్క మద్దతుదారులు, వాళ్ళ యొక్క అనుయాయులు హెచ్చరిక చేసే ధోరణిలో, విమర్శించే ధోరణిలో పోతా ఉన్నారు వాళ్ళు ఆ ఛానల్స్ మీద కూడా. అటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండకూడదు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వ్యాపారం ధోరణిలోనే ఉండాలి. ఒక రాజకీయ నాయకుల వైఖరితో ముందుకు పోయే పరిస్థితి సినీ నిర్మాతలు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక మీడియా, పెద్ద స్థాయి మీడియా, అన్ని మీడియాల్ని ప్రభావితం చేయగలిగే మీడియా సినిమా మీడియా. కాబట్టి ఆ విధంగా వ్యక్తిగతమైన దారుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఆ నలుగురికి కానీ లేకపోతే ఆ 10 మందికి కానీ ఉండకూడదు. ఆ విధంగా పోతే, సానుకూలంగా పోతే సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. ఏదైతే ఆ నలుగురు కానీ ఆ 10 మంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వచ్చిన భేదాభిప్రాయం దాని సానుకూలంగా ముందుకు పోవాలనే ఆలోచనతో చర్చలు జరుపుతా ఉన్నారు. ఆ చర్చలు కూలంకషంగా క్లోజ్ కావాలంటే అంతకుముందు ఏదైతే వాళ్ళ మధ్య ఉన్న బంధం, మైత్రిత్వం ఇదంతా కూడా సామరస్యంగా పోతూ ముందుకు పోవాలంటే సానుకూల వాతావరణంతో జరగాలి. కాబట్టి ఇప్పుడు అటువంటి చర్చలు జరిగాయి. సానుకూల వాతావరణంతో ఉప ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఉన్న నేపథ్యంలో అప్పటికి కూడా తప్పనిసరిగా వాళ్ళు అదే చెప్పారు. ఏమని చెప్పారు? తప్పనిసరిగా మాకేం కక్ష లేదు, కక్షపూరిత వాతావరణంలో పోవాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తమకి కానీ లేదనేది స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా నిర్మాతలుగా ఉన్న మీరు తప్పనిసరిగా సంఘాలుగా ఏదైతే ఫిలిం ఛాంబర్ కానీ లేకపోతే మా అసోసియేషన్ కానీ వీరి ద్వారా చర్చలు కొనసాగించుకోవాలి. ఆ చర్చలు కొనసాగించుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందో ఏమని చర్చల సందర్భంలో కానీ ఏదైనా సమస్యల సందర్భంలో కానీ ఏది సంఘాలుగా ముందుకు రావాలనే నేపథ్యంలో తిరిగి అదే మాట వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడేమీ శత్రుత్వ వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారి యొక్క కార్యాలయం కానీ లేదు. ఆ నలుగురు ఆ 10 మంది చేసిన ప్రతిపాదనలకి సంఘాలను జోడించుకుని ఆ ప్రతిపాదనలు పంపండి అనేది చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సానుకూల వాతావరణంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కానీ ఇదే క్రమంలో సినిమా థియేటర్ల మీద విచారణ జరిపిన, తనిఖీలు జరిపిన నివేదికలు కానీ, సినిమా థియేటర్ల యొక్క లైసెన్స్ విధానం ఏ విధంగా ఉంది, సింగిల్ థియేటర్లు 2-3 థియేటర్లుగా మారిన పరిస్థితి, ఆ థియేటర్ల పరిస్థితి ఏముంది, ఆయా థియేటర్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా నివేదికలు తయారైనవి. ఇవన్నీ కూడా ఆయా శాఖల వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే తిరిగి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నాయా, లేదా ఆ నలుగురు పెద్దలు కానీ ఆ 10 మంది పెద్దలు కానీ చర్చలు చేసే పరిస్థితుల్లో వాటికి ఫిలిం ఛాంబరు ఈ సంఘాలు మాట్లాడి ఆ యొక్క
ఆ థియేటర్లకు సంబంధించిన అంశాల్లో ఏమన్నా రిప్రజెంటేషన్ గడువులు కోరతారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే 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 థ్యాంక్ యూ అండి. ఇది ఏదైతే థియేటర్ల ఇష్యూ అనేది నడుస్తుందో దానికి సంబంధించినటువంటి విశ్లేషణ, జరగబోయేది ఏంటి అనేది మనకి ఇప్పుడు తెలుస్తా ఉంది. ఏదైతే చందు గారు చెప్పారో ఆ విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతా దూకుడుగా అదొక పని, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అనేటువంటి సీరియస్నెస్ కాకుండా నిజానికి వాస్తవాలు ఏం జరుగుతున్నటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ కూడా. ఇది ఈ సినిమా హాల్ సంబంధించినటువంటి అప్డేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి